మా అమ్మ పచ్చళ్ళైతే భలే పెడుతుందండి. నాన్ వెజ్ గానీ, వెజిటేరియన్ గానీ పచ్చళ్ళు చాలా బాగా పెడుతుంది. అయితే రీసెంట్‌గా మా బాబు హాలిడేస్‌కెళ్ళినప్పుడు చికెన్ పచ్చడి పెట్టిందనమాట. మా బాబు వీడియో షూట్ చేశాడండి మా అమ్మ పచ్చడి పెడుతుంటే అయితే చికెన్ అయితే మా అమ్మ 2 కేజీలు తీసుకుంది. వాటిని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని, బాగా వాష్ చేసుకొని, దాంట్లో కొన్ని వాటర్ ఏసేసుకొని, ఉప్పు, పసుపు వేసి అయితే బాగా ఉడికించుకోవాలండి. ఉడికాకనైతే ఇంకా వడగట్టుకోవాలి. తర్వాతొచ్చేసి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలనమాట చికెన్ పీసెస్‌ని. ఇక్కడైతే మసాలా చేసిందండి. చికెన్ ఇలా డీప్ ఫ్రై అవుతుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనమాట. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చాయి ఆల్మోస్ట్. ఇంక అప్పుడేసిందనమాట. అప్పుడేస్తే అల్లం వెల్లుల్లి అయితే మాడకుండా ఉంటుంది. ఇక్కడైతే నిమ్మరసం తీసుకుంటుందండి. 2 కేజీలకి 8 నిమ్మకాయలు పడతాయంట. ఇంకా చికెన్ డీప్ ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా దాల్చిన చెక్క, విలాచి, లవంగా ఇవన్నీ వేస్తుందనమాట డీప్ ఫ్రైలోనే. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక ఇంకా దించేసుకోవాలండి. దించేసాక అయితే 2 కేజీలకి అర కేజీ కారం వేసిందంట. పావు కేజీ ఏమో ఉప్పు వేసిందంట. ఇక్కడేమో నిమ్మరసం వేస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేస్తుంది చూడండి. ఈ 2 కేజీల పచ్చడికైతే 3/4 కేజీ వరకు ఆయిల్ పట్టిందంటండి. ఇంకా ఈ టైంలోనే మసాలా కూడా వేసేసి మొత్తం కలిపేసుకుంటుందనమాట. మసాలా కోసమైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే కొన్ని దాల్చిన చెక్క, కొద్దిగా విలాచి, లవంగా ఇవన్నీ ఒక స్పూన్ చొప్పున తీసుకుందండి.